స్టార్ట్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇది మన ఆర్గానిక్ ఫ్యామిలీ అండ్ హర్బ్ స్టాల్. ఇక్కడ దాదాపు ఒక 30 రకాల జ్యూసెస్ లభిస్తాయి. ఒక నెల రోజుల నుంచి కిడ్నీ పేషెంట్లు అయితే చాలామంది వస్తున్నారు పునర్నవ జ్యూస్ కోసం. మన దగ్గర లైవ్ పునర్నవ జ్యూస్ లభిస్తుంది. అలాగే చాలా రకాల జబ్బులకు కూడా మన దగ్గర పరిష్కారం లభిస్తుంది. మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్లో మినీ శిల్పారామంకి నియర్ బైలో ఉంటుంది. ఉప్పల్ నుండి వచ్చే వాళ్ళు నాగోల్ యూటర్న్ చేసుకొని వెనక్కి వస్తే మినీ శిల్పారామం ఉంటుంది. లెఫ్ట్ తిరిగిన తర్వాత అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తే మన ఆర్గానిక్ ఫ్యామిలీ హెల్త్ హబ్ ఉంటుంది. దయచేసి అందరు ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మేము అన్నీ కూడా మనం ఓన్గా ఫార్మింగ్ చేసుకొని చేస్తున్నటువంటి జ్యూస్ పాయింట్ అనమాట. ఒకసారి ఇచ్చేసి మీ అనుభవాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ మీ దగ్గర ఏమి ఉంటాయి రేట్స్? తులసి జ్యూస్ ఎంత? తులసి జ్యూస్ 40 అండి. గోధుమ గడ్డి 30 నుంచి 100 వరకు ఉంటుంది. ఉసిరికాయ జ్యూస్ ఉంటుంది 50 రూపీస్. ఇవన్నీ కూడా లైవ్ ఉంటాయి అన్నమాట. కలబంద జ్యూస్ ఉంది, కలబంద కూడా ఉంటుంది, తిప్పతీగ ఉంది, చిన్న మేతి జ్యూస్. వీటి వల్ల ఉపయోగాలు ఉంచు. చిన్న తులసి జ్యూస్ లంగ్స్ కి బాగుంటుంది. తులసి జ్యూస్ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా తగ్గిస్తాయి. ఓకే. పునర్నవ వచ్చేసి కిడ్నీ క్రియాటినిన్, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ అలాంటివి. ఈ రణపాల ఎక్కువ వాడతారు కదా? రణపాల కిడ్నీ స్టోన్ కోసం రణపాల కూడా మన దగ్గర ఉంటుంది. గోధుమ గడ్డి రక్తం పెరగడానికి వీటన్నిటికీ పనిచేస్తుంది. గుమ్మడికాయ కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా తగ్గిస్తే వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. ఈ స్టాల్ రోజు పెడతారండి మీరు? స్టాల్ డైలీ పెడతామండి. ఇక్కడ మనం 3.5 years నుంచి ఉంటున్నాం. 3.5 సంవత్సరం ఓన్గా 2 ఫార్మ్స్ పెట్టుకొని కూరగాయలు పండించుకొని నేను జ్యూస్ పాయింట్ నడిపిస్తున్నాను. ఈ జ్యూస్ ఏంటండి? ఇవి హెయిర్ ఆయిల్ అండి. ఇది దేశీ కౌగి. ఇది వచ్చేసి ఫారెస్ట్ హనీ. ఇలాంటి ప్రోడక్ట్. హెయిర్ ఆయిల్ ఏం చేస్తారు దీంట్లో? హెయిర్ ఆయిల్ మనం నేచురల్ గా చేసినటువంటిది. కొబ్బరి నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తోటి ఒక 11 రకాల ఆకులు కలుస్తాయి. ఇవి పొళ్ళు అండి. ఇది కారం పొడి అండి. ఇది మునగాకు, కరివేపాకు, అలసి గింజలు ఇవన్నీ. రేట్ ఎంత? 250 రూపీస్, 250 గ్రామ్స్. ఇవే కాకుండా కాకరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఇవి కూడా ఉంటాయి. ఒక్కసారి చూపించండి పచ్చడి. అవి ప్రజెంట్ అయిపోయినాయి పచ్చడి అవుట్ ఆఫ్ స్టాక్. ఇది చద్దన్నం, పచ్చజొన్నలతో చేసినటువంటి చద్దన్నం. ఈ చద్దన్నం అనేది మనం 8 hours నానబెట్టేసి పచ్చజొన్నల్ని మూట కట్టిన తర్వాత 2 days కి స్ప్రౌట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని వండి కుండలో వేసి దేశీ ఆవు పాలు పోసి తోడేస్తాం. బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకుంటారు, లంచ్ కూడా తీసుకుంటారు చాలా మంది. దీనివల్ల డైజెషన్ పెరుగుతుంది, గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది, గట్ హెల్త్ కోసం చాలా బాగుంటుంది. ఇది కూడా మన దగ్గర ప్యూర్గా లభిస్తుంది. దీంతో పాటు పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.